కులం మనది బలం మనది కులం మనది బలం మనది ఏకమైతే జయం మనది. కులం మనది బలం మనది కులం మనది బలం మనది నాయకుల ఐక్యత. ఈరోజు వరల్డ్ బార్బర్ డే సందర్భంగా నాతోటి నాయ బ్రాహ్మణ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. మేము నాయ బ్రాహ్మణ కులంలో పుట్టినామంటే చాలా సంతోషపడాల్సినటువంటి సమయం ఇది. మా కులము వృత్తిపైన ఆధారపడి జీవించేటటువంటి తరాల నుండి వస్తున్నటువంటి వృత్తి. మా వృత్తికి గతంలో విలువ లేనటువంటి పరిస్థితి. ఈరోజు మా వృత్తికి ఉన్నటువంటి విలువలు గమనించి మా వృత్తికి వచ్చినటువంటి విలువలు చూసి ఇతర అనేక రకమైన కులస్తులందరూ కూడా మా వృత్తిపైన మొగ్గు చూపి అందరూ మా వృత్తి మీదకి వస్తున్నారు. అంటే దానికి మేము గర్వపడుతున్నాం. కారణం ఏంటంటే మా వృత్తికి గతంలో మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక రైతు దగ్గరికి పోయి మేము షేవింగ్ చేసి కటింగ్ చేయాలంటే వాళ్ళ ఇంటి దగ్గర నిలబడుకొని అయ్యా రా అప్ప రా అని చెప్పానంటే వాడు వస్తాను ఉండు అని చెప్పనేసి మమ్మల్ని ఏదో బలాలు నిలబెట్టించి మాతో కులవృత్తి చేయించుకునేటువంటి రోజు మా గతంలో. అయితే ఈరోజు మా వృత్తికి ఉన్నటువంటి ఆదరణ చూసి అంటే మా స్థాయి పెరిగింది అనుకుంటాం. మా ఉద్దేశం అయితే పెరిగింది. మా వృత్తిని చూసి ఇతర కులస్తులు కూడా ఈరోజు కార్పొరేట్ సెల్యూన్స్ అంటూ మోడ్రన్ సెల్యూన్స్ అంటూ రకరకాల పేరు నామకరణాలు చేసుకుంటూ మా వృత్తిలోకి ప్రవేశిస్తూ మా జీవనాధారాన్ని కూడా వాళ్ళు కొలగొట్టున్న విషయం వాస్తవం. అయితే మేము చెప్తున్నటువంటి ఒకటే, అయ్యా మా కులాన్ని ఇంతవరకు కించపరిచిన మీరే ఈరోజు మా వృత్తిలోకి వచ్చి మీరు జీవనం చేస్తున్నారు. సంతోషకరమైన విషయమే, మీకు కాదని లేదు. మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి. మేమేం వద్దని లేదు, మా కులంలోకి రాండి అని చెప్పి మేము బాధపడలేదు. మీరే మమ్మల్ని కించపరిచిన వాళ్ళే మీరు వచ్చారని చెప్పి మీ అంతకు మీరే ఆత్మ పరిశీలన చేసుకొని మీ అంతకు మీరు మీళ్ళకి పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పిన కూడా ఈ శుభ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా నాయ బ్రాహ్మణ సోదరులు కూడా నేను మనవించుకోవడం ఏంటంటే, అయ్యా మీరు కూడా కొంత మార్పు రావాలా మీలో కూడా. మనం ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. కనీసం 20 సంవత్సరాల కింద పెట్టిన సాపు అలా ఈరోజు కూడా అలా అదే విధంగానే ఉంది. కనీసం మీలో కూడా మార్పు వచ్చి కొంచెం ఆధునీకరణ పద్ధతులతో కొంచెం పరికరాలు కూడా కొత్తవి తెచ్చుకొని మంచిగా చూసి మీరు కూడా ఒక స్థాయిలోకి వస్తే అవతలడు వచ్చే అవకాశం ఉండదని కూడా నేను సుస్పందంగా చెప్తున్నాను. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఇప్పటికేం మించింది లేదు. మనం చేస్తున్నటువంటి పని చాలా విలువైనటువంటి పని. మనం ఈరోజు మనం చేస్తున్న పనిలో నాణ్యత ఉంది కాబట్టి ఈరోజు జనాలు ప్రజలు ఎవరైనా కావచ్చు పబ్లిక్లోకి పోతున్నారంటే మనం ఎప్పుడైతే పరిశుభ్రంగా ఒక మనిషిని శిల్పిని ఏ విధంగా తయారు చేస్తారో అదేవిధంగా మనం కూడా షాపులోకి వస్తే వాడిని బొమ్మను చేసి తయారు చేసి బజార్లోకి వదులుతున్నాం. వాళ్ళు ఫ్రీగా అయిపోతూ బజార్లో పోయి
బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తున్నారంటే మనం ఉండబట్టి. మన కులవృత్తి లేకపోతే, మనము లేకపోతే ఈరోజు వాళ్ళు ఎట్లా ఉంటుంది, గుంట్లు అంటారు పెద్దలు, తలలో పేర్లు గుంట్లు అంటున్నారు. ఆ విధంగా పడి బట్టలు చింపుకొని పొద్దు బజార్లో ఉండేవాళ్ళు. కాబట్టి మేము ఉండబట్టి మీరు ఈరోజు బజార్లో తిరుగుతున్నారు. మీరైనా కొంచెము జ్ఞానము ఉంటే కొంతమందికి, నేను అందరం చెప్పలేను, ఆ సాబులు పెట్టే వాళ్ళు కొంచెమంది బుద్ధి జ్ఞానం ఉందా అని మీకు చెప్పండి అని కూడా మేము సభామూలకంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకు చెప్తున్నామంటే మేము ఉండబట్టి మీరు ఈరోజు బజార్లో పబ్లిక్లో నలుగురిలో కూర్చొని లేస్తూ ఉన్నారు. ఈ విషయం మీరందరూ గమనించాల్సినంత అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సభామూలకంగా తెలియజేసుకుంటూ నా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో నాయి బ్రాహ్మణ సోదరులు కలిసికట్టుగా ఈరోజు మా బార్బార్ డే దినోత్సవం శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. అయ్యా, ఇంతవరకు కానీ మన ప్రభుత్వాలు ప్రభుత్వాలు వచ్చిన మా నాయి బ్రాహ్మణులు చాలా చులకంగా చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆ చులకను చూసిన వాళ్ళు అదే చులకనలో మళ్ళీ అదే వృత్తికి సాగులు పెట్టి పెద్ద పెద్ద రెడ్లు కావచ్చు, వేరే కాస్టులు కావచ్చు, అందరూ ప్రతి ఒక్కరు మా కులం పైన మా వృత్తి పైన ఆశపడి ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ సెలూన్ మాదిరి పెట్టున్నారు. ఎంతవరకు న్యాయం? మా మీద మేము ఇండ్ల దాకా వచ్చి పని చేసి అయ్యా రాండి మేము సేవ్ చేస్తామని చేయించుకునే వాళ్ళు మా కోసం మేము ఏమైనా పోతా అంటే ఎదురు వస్తుంటే అయ్యా మంగళతను వస్తున్నారు పక్కన పేవాళ్ళు, అట్లా వృత్తిలోకి మీరు వస్తున్నారు. ఎంతవరకు న్యాయం చెప్పండి. అందుకే ఈరోజు చెప్తున్నాను, మాకి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, జగన్ పవన్ కళ్యాణ్ సార్ గారికి చెప్తున్నా, అయ్యా మాకు గుర్తించి మా ఓట్లు కాదు కావాల్సింది మీకు, మా ఓట్లు కావాలంటే మీరు మాకి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక నెంబర్ సీట్గా ఇవ్వాలని కోరుచున్నా. ఈ అవకాశం మీకు అందరికీ నమస్కారం. మన సోదరులకందరికీ, ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున వరల్డ్ వైడ్ బార్బర్ డే శుభాకాంక్షలు. సత్యసాయి జిల్లా కదిరిపట్టణ నాయి బ్రాహ్మణ సోదరులందరికీ బార్బర్ డే శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున. మన కదిరి పట్టణంలో ఉన్నటువంటి కాలేజ్ సర్కిల్లో ఈరోజు మా సోదరుడైనటువంటి శివ గంగప్రసాద్ గారి యొక్క షాప్ ముందర ఈరోజు ప్రపంచ సౌరవృత్తి దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, మా నాయ బ్రాహ్మణ సోదరులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సౌరవృత్తి ధార దినోత్సవం సందర్భంగా ఈరోజు మా యొక్క కులానికి ప్రధానమైనటువంటి వృత్తుల్లో సౌరవృత్తి, అదే కాకుండా మంత్రదాని వ్యవస్థ, గూఢాచార వ్యవస్థ, ఇంకా ఈ యొక్క 5 వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థల్లో మేము ప్రముఖంగా చేసేది వాయిద్యము, తర్వాత ఈ సౌరవృత్తి. ఈ సౌరవృత్తి దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి కూడా, కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క సైన్స్ టెక్నాలజీ కాకముందు కూడా మా యొక్క వైద్య సేవ ద్వారా వైద్యాన్ని కూడా ఏదైనా ఆపరేషన్లు చేయాలంటే ఈ యొక్క మా వృత్తి ద్వారానే ఆపరేషన్లు చేయాలంటే ఆ యొక్క వెంట్రుకలు తొలగించాలన్నా కూడా మా వాళ్ళే ఆ యొక్క ఆపరేషన్ చేయడము, అదేవిధంగా ఆ యొక్క శస్త్రచికిత్సను ప్రారంభం చేసింది తొలి రోజుల్లో మా కులస్తులు అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మారుతున్న సమాజాన్ని బట్టి, అభివృద్ధి అయిన సమాజాన్ని బట్టి ఈరోజు మా కుల వృత్తికి ఆదరణ పెరిగింది, విలువ పెరిగింది, గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపులో భాగంగా ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలు ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా కూడా కొంచెం సిటీ మోడల్కి వస్తే, సిటీ లైఫ్లోకి వస్తేనా ఎవరెవరో వచ్చి షాపులు పెట్టడము, మా కుల వృత్తిని హైజాక్ చేయడము, కుల వృత్తిని మీద నమ్ముకున్నటువంటి మా కులస్తులు దాదాపుగా ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో చూసుకుంటే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అలాంటి యొక్క సందర్భాల్లో ప్రతి ఒక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒకటే మాట చెప్తుంది, న్యాయ బ్రాహ్మణులకు రక్షణగా చట్టం ఏర్పాటు చేస్తాం, న్యాయ బ్రాహ్మణుల కుల వృత్తికి ఏదో ఒకటి చేస్తామని. న్యాయ బ్రాహ్మణులకు ఏమన్నా మాట్లాడితే దానికి రక్షణగా చేస్తున్నారు తప్పితే మా కుల వృత్తికి మా కులస్తులే మేము చేయాలనే ఒక రక్షణ చట్టంతో పాటు పేటెంట్ హక్కు కల్పించమని
దాదాపుగా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు దాదాపుగా పెద్దలు కూడా చాలామంది ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వాలు మారుతానే వచ్చినాయి, కానీ మా యొక్క బాధను మా యొక్క బోర్డుని ఎవరు ఏ ప్రభుత్వం పట్టించుకోలే. ఈరోజు కూడా దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా అధునాతనమైనటువంటి షాపులు, మోడలింగ్ షాపులు కూడా మేము కూడా పెట్టడం జరిగింది. ఎంతో దాని యొక్క పరికరాలు కావచ్చు, తర్వాత ఒక వ్యక్తిని రూపురేఖలుగా అందంగా తీర్చిదిద్దాలంటే ఆ యొక్క వృత్తి ఎవరికి ఉందా అంటే ఓ నాయ బ్రాహ్మణులో ఫస్ట్ చేయాలి. ఇప్పుడంటే ఏదో కోర్సులు వచ్చేసి ఈ యొక్క ఆ కోర్సులే నేర్చుకుని మీరు బ్యూటీషియన్స్ తర్వాత ఏదేదో షాపులు పెట్టి మీరు రెడీ అయినారు. కానీ మా కుల వృత్తి అనేది మా ముత్తాతల నుంచి మా నాన్నగారి నుంచి ఒక అదేంటి జీన్స్, ఆ జీన్స్ పరంగా మేము ఆటోమేటిక్గా మా వృత్తిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆటోమేటిక్గా ఈ పని ఆటోమేటిక్గా నేర్చుకోవడం జరుగుతుంది. మీరు నేర్చుకోవాలి, మేము నేర్చుకోవడం అవసరం లేదు. ఆటోమేటిక్గా చేప పిల్లకి ఈత నేర్పించేకి ఎవరు రారు. అలాగే మా కుల వృత్తిలో మేము ఇంప్రూవ్మెంట్ ఆల్రెడీ అవుతాము. ఇప్పుడు అధునాతనంగా మేము కూడా కొన్ని మంచి కదిరిలో చూసుకుంటే ఈ కార్పొరేట్ వ్యవస్థలకి మేము ధీటుగా కూడా ఈరోజు మంచి షాపులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ కూటమికి ఒకటే మేము తెలియజేస్తున్నాం. మా యొక్క బాధల్ని కావచ్చు, మా యొక్క డిమాండ్లు కావచ్చు, మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళినాం ఆల్రెడీ. మా యొక్క కులానికి రక్షణగా పేటెంట్ హక్కు కల్పించాలా, మా కుల వృత్తిని మేమే చేయాలనే నినాదంతో గతంలో కూడా మేము కదిరిలో ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా కూటమికి ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తున్నాం, మా కుల వృత్తిని మేమే చేసుకోవాలి అనే ఈ యొక్క చట్టం తేవాలని చెప్పేసి ఎన్డీఏ కూటమికి ప్రత్యేకంగా మేము డిమాండ్ చేసి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై నాయక్. ఈ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు నియర్ వేమారెడ్డి ఎన్టీఆర్ సర్కిల్ నందు మరి శివగంగా హెయిర్ స్టైల్, ఈ హెయిర్ స్టైల్ ముందర యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి నా యొక్క జాతికి సంబంధించినటువంటి సోదరీమణులకి అందరికి కూడా బార్బర్ డే శుభాకాంక్షలు, అనగా క్షౌర వృత్తిదారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఈ యొక్క బార్బర్ డే సందర్భంగా, క్షౌర వృత్తిదారుల డే సందర్భంగా ఒకటే మనమంతా కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచ నాగరికత ఏర్పడక మునుపు ఉన్నటువంటి మానవుడు ఏ విధంగా ఉన్నాడు? ఆది మానవుడు ప్రపంచ నాగరికత ఏర్పడక ముందు ఆది మానవుల శకం అనేటువంటిది జరిగింది. ప్రపంచ నాగరికత ఏర్పడిన తర్వాత ఆ ఆది మానవులు ఏదైతే గడ్డాలు ఎంటుకలు పెంచుకొని తిరిగేటువంటి పరిస్థితుల్లో, మానవ నాగరికత ఏర్పడేటువంటి పరిస్థితుల్లో క్షౌరం అనేటువంటి గొప్ప మహోత్తరమైనటువంటి వృత్తి అనేటువంటిది ఒకటి ఏర్పడింది. ఆ వృత్తి మా కుల వృత్తి అయింది. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వృత్తిని నమ్ముకొని జీవించాలి. కుల వ్యవస్థ ఏర్పడిన తర్వాత కొంతమంది ఈ వృత్తిలోనే బతకాలనేటువంటివి చేసినటువంటి సంస్కరణలో భాగంగానే వందల సంవత్సరాల నుండి క్షౌర వృత్తిలోనే కొనసాగుతున్నాం. ఈ క్షౌర వృత్తే కాక మాకు ఇంకా 4 వృత్తులు ఉన్నాయి. ఏదైతే సిబిఐ సిఐడి వ్యవస్థ వేగులుగా, రాజరిక వ్యవస్థలో రాజుల దగ్గర వేగులుగా మా కుల బాంధవ్యులే. అలాగే మంత్రసాని వ్యవస్థ, ఈనాడంటే టెక్నాలజీ పెరిగింది, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సీఎస్, గెనకాలజిస్ట్ అది అని చెప్తున్నారు. కానీ మా పెద్దలు మంత్రసాని అనేటువంటి ఆమె ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో మరి విద్యను ఏ విధంగా బయటికి తీయాలి అనేటువంటి ఆలోచనతో చాలా సూక్ష్మంగా మోక్షంగా తీసేటువంటి ఆ వృత్తి మా వృత్తి, అది కూడా కోల్పోయాం. మరి ఆర్ఎంపీ నాటు వైద్యులుగా ఈరోజు నాగరికత ఏర్పడిన తర్వాత హాస్పిటల్ చూస్తున్నాం. ఆ కాలంలో నాటు వైద్యులు అంటే మా కుల సంఘీయులే. మరి ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఈ యొక్క 4 వృత్తులు ఇప్పుడు కోల్పోయాం. ప్రధానమైనటువంటి వృత్తి క్షౌర వృత్తి కూడా కోల్పోయేటువంటి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని కార్పొరేట్ శక్తులు, ఆనాడు కుల వ్యవస్థలో మాకి నీచంగా చూసినటువంటి వ్యక్తులే ఈరోజు ఈ కులానికి ఆదరణ పెరిగింది, ఆదాయం పెరిగింది అనేటువంటి ఆలోచన విధానంతో కార్పొరేట్ శక్తులుగా ఈ వృత్తిలోకి ప్రవేశిస్తున్నారు. ఏమన్నంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ఏవైతే జీవోలు ఉన్నాయో, కొన్ని సవరణలు ఉన్నాయో అవి అడ్డు పెట్టుకొని
మరి మా వృత్తిలోకి రావాలని తొంగి చూస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ఆంధ్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి మా సంఘం సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున మరి యుద్ధ వాతావరణంలో, శాంతియుత మార్గంలో, అంబేద్కర్ మార్గంలో మరి మా వాళ్ళు పోరాడుతున్నా కూడా మన బతుకులు ఎక్కడేసిన గొంగలు ఎక్కడే చందంగా ఉంది. మరి ఇదంతా కూడా పోవాలంటే తెలంగాణలో కావచ్చు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, కులవృత్తి మానవుకురా మరొకరా గువ్వల చెన్న అనేటువంటి విధంగా మా కులవృత్తిలో మేము బ్రతుకుతున్నాం. వేల వందల సంవత్సరాల నుండి బ్రతుకుతున్నాం. ఈ కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాం. ఈ కులవృత్తిలోనే బ్రతుకుతున్నాం. కానీ ఈ కులవృత్తిలో కార్పొరేట్ శక్తులన్నీ ప్రవేశిస్తున్నాయి. మరి మీరు యువగలం పాదయాత్రలో వచ్చినప్పుడు గౌరవ మరి నారా లోకేష్ బాబు గారికి ఒక మెమరాండం ఇచ్చాం. అయ్యా, మా కులవృత్తిలో కార్పొరేట్ శక్తులు ప్రవేశిస్తున్నాయి, మాకు ఖచ్చితంగా జీవో కాదు, ప్రత్యేకమైనటువంటి కుల దూషణ, కుల రక్షణ చట్టం కావాలనేటువంటిది మీకు ఆ రోజు యువగలం పాదయాత్రలో చెప్పాం బాబు గారు. మరి ఆ ఒక్క ఏదైతే మెమరాండం ఇచ్చామో తెలంగాణలో కూడా అదే విధంగా జరుగుతుంది. నేరా తాజా ప్రజ అన్ని షాపులు వస్తున్నాయి. మా కులవృత్తిని ఈరోజు మేము మా కులవృత్తిని కోల్పోతే అడుక్కుండేటువంటి పరిస్థితులు దాపరిస్తున్న మా కుటుంబాలు కొన్ని వేలు. ఈ రాష్ట్రంలో దాదాపు 20 నుండి మీ గణాంకాలే చెప్తున్నాయి, 8 లక్షల నుండి 5 నుండి 8 లక్షల మంది ఈ యొక్క వృత్తికి నమ్ముకొని జీవిస్తున్నారని మీరు చెప్పినటువంటి గణాంకాలే, ప్రభుత్వం చెప్పినటువంటి గణాంకాలే. మా బ్రతుకులంతా కూడా రోడ్ల మీద పడేటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి. కనుక మాకి కుల దూష రక్షణ చట్టము మా కుల వృత్తిలోకి ఇతరులు ప్రవేశించకుండా ఏదైనా ఖచ్చితంగా చట్టం చేయాల్సినటువంటి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మీ మీద ఉందని, లేదంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలకి మరి ఎవరు కారకులు అవుతారు? మా పరిస్థితులు అంటే ఓట్లు వేయడానికైనా మేము పనికొచ్చేది. మా వృత్తిని మేము కాపాడుకోవాల్సినటువంటి మా కన్నతల్లి లాంటి వృత్తిలో ఇతరులు ప్రవేశిస్తే చూస్తూ ఊరుకోవాలా? మరి మేము చేసేటువంటి మా ఆలోచన విధానానికి అనుగుణంగా మీరు చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా కదిర్లో కూడా 12 సెంట్ల స్థలం ఉంది. మరి ఎక్కడ మేము మీటింగ్ పెట్టుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. మరి ఆ 12 సెంట్ల స్థలంలో కూడా ప్రభుత్వ కమ్యూనిటీ భవనం నిర్మించాలని మరొక్కసారి గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారికి మా సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాం. ఏమంటే ఆ 12 సెంట్ల స్థలము ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ చందంగా అక్కడే ఉంది. ఆ రోజు మీరు ఆ యొక్క స్థలానికి మీ వంతు బాధ్యతగా మాకు డబ్బు కూడా ఇచ్చారు, మీకు అభినందిస్తున్నాం, మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తున్నాం. కానీ ప్రభుత్వ నిధులతో మాకు పక్క కమ్యూనిటీ భవన్ నిర్మించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి నా సోదరులకందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరొక్కసారి సౌరవృత్తిదారుల బార్బర్ డే శుభాకాంక్షలు.